హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. అందరికీ తెలిసిన విషయమే. నార్మల్గా చేసుకునే విషయమే అయినా కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే మెథడ్ నేను చెప్తాను. ముందుగా అందులో ఉన్న ర్యాపర్స్ అని తీసేసి ఇట్లా బనియన్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే చాలా చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా శుభ్రం అయిపోతుంది. అట్లాంటి క్లాత్ తీసేసుకొని మొత్తం ఒకసారి శుభ్రంగా దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు అనేసేయండి. ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఇట్లా మనము మామూలుగా క్లీన్ చేసుకునేలాగా క్లీన్ చేసేసి మొత్తం అంతా బయటకు అనేసేయండి. అట్లా అనేసిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని దాంట్లో వెనిగర్ ఉంటుంది కదా, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది. వెనిగర్ క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తుంటుంది. కొంచెం ఒక క్యాప్ అందులో కొన్ని ఒక 2-3 స్పూన్లు అందులో కలిపేసుకొని కొంచెం ఇట్లా పొడి క్లాత్ తీసేసుకొని దాంట్లో అద్దుకుంటూ మొత్తం తుడిచేసేయండి. ఏమైనా స్మెల్ ఉన్నా పోతుంది. ఇట్లా చేయడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంతకన్నా ఈజీ ప్రాసెస్ ఏమి ఉండదు. ఇట్లా మనం చేసుకుంటూ క్లీన్ చేస్తే ఏమన్నా మనకు స్మెల్ వచ్చేలాంటి ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఏమున్నా కూడా దీంతోపాటు ఈజీగా క్లీన్ అయిపోతాయి. చాలా ఈజీ మెథడ్ ఇది. స్మెల్ కూడా రాదు. మనము ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం మనకు వెదర్ కూడా చేంజ్ అయిపోయింది కదా, కాబట్టి కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ లోపల క్లీన్ చేసేసుకున్న తర్వాతే బయట క్లీన్ చేసేసుకొని బయట క్లీన్ చేసి లోపల క్లీన్ చేస్తా అంటే దానికి అంటిందంతా లోపల దానికి అంటిపోతుంది. సో ఇక లోపల క్లీన్ చేసిన తర్వాత బయట వైపు మొత్తం క్లీన్ చేసేయండి. ఇట్లాంటి గట్టి మరకలు ఏమైనా ఉంటే ఇప్పుడు మనము వెనిగర్ వేసుకున్న వాటర్లో కొంచెం సాల్ట్ రాళ్ళు ఉప్పైనా పర్లేదు కలుపుకొని కొంచెం గట్టిగా అదిని తుడవండి. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇట్లా ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్. ఇట్లా పైన ఇట్లా ఏమన్నా మరకలు ఉన్నా కూడా దాంతో ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనము ఇది పవర్ ఆన్ చేసుకుని క్లీన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు పవర్ ఆన్ చేసుకొని ఒక 5 minutes క్లోజ్ చేసేయండి. తర్వాత ఈలోపు మనము బయట పెట్టేసాం కదా ర్యాపర్స్, అవన్నీ క్లీన్గా శుభ్రం చేసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తే అవి ఆరిపోతాయి. వాటిని కొంచెం పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకొని ర్యాపర్లని శుభ్రంగా మనము ఎట్లా సెట్ చేసుకుంటామో అట్లా ఫ్రిడ్జ్లో సెట్ చేసేసి కొంచెం క్లీన్గా చేసుకోండి. మళ్ళీ మనం చాలా రోజులకి చూసినప్పుడు కొంచెం క్లీన్గా శుభ్రం చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మనము రెగ్యులర్ సోప్ తోటి క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న గిన్నెలో లవంగాలు ఉంటాయి కదా, అవి తీసేసుకొని ఏదైనా ఒక మూలకు పెట్టేసేయండి. అది ఫ్రిడ్జ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. స్మెల్ రాకుండా ఉంటుంది. మెయిన్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇట్లా మొత్తం ర్యాపర్స్ అని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.